దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత లాభపడ్డాయి. ఆఖరిలో మళ్లీ అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుని స్వల్ప నష్టాలకు పరిమితమయ్యాయి. ఫైనాన్షియల్, టెక్నాలజీ, మెటల్ అనుబంధ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. దీంతో ఆటో, మీడియా, ఫార్మా అండ్ కెమికల్ షేర్ల అమ్మకాల కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 84,518.33 పాయింట్ల దగ్గర నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 84,238.43, 84,780.19 మధ్య కదలాడింది. చివరికి 77.84 పాయింట్ల నష్టంతో 84,481.81 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ కేవలం 3 పాయింట్లు నష్టపోయి 26,815.55 దగ్గర ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 90.26గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ఫార్మా, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $59.82 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,325 దగ్గర ట్రేడ్ అవుతోంది.